ఫ్రెండ్స్, సూపర్ స్టార్ అభిమానులు ఎవరైనా మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మహేష్ బాబు సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. రిలీజ్ చిత్రాలలో అత్యధిక వసూళ్లను రాబట్టే హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు ముందు వరుసలో ఉంటాడు. మన టాలీవుడ్లో నేటి తరం హీరోలలో మహేష్ బాబుకి ఉన్నన్ని కల్ట్ క్లాసిక్ చిత్రాలు ఏ హీరోకు కూడా లేవని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన ఫ్లాప్ సినిమాలు కూడా కాలం గడిచే కొద్దీ కల్ట్ క్లాసిక్ స్థాయిని దక్కించుకుంటూ ఉంటాయి. ఉదాహరణకు కలేజా, నెంబర్ 1, నేనొక్కడినే, గుంటూరు కారం వంటివి ఉన్నాయి. వీటిని రిలీజ్ చేసిన బంపర్ రెస్పాన్స్ వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. రీసెంట్గానే మహేష్ కెరీర్లో ఆల్ టైమ్ క్లాసిక్గా నిలిచిన చిత్రాలలో ఒకటైన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుని గ్రాండ్గా రిలీజ్ చేశాడు ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు. థియేటర్స్లో ప్రస్తుతం ఏ సినిమా లేదు కదా, కనీసం థియేటర్స్ నడిపించేందుకు ఫీడింగ్ కోసమైనా పనికొస్తుందని ఈ సినిమాని రిలీజ్ చేశారు. కానీ రెస్పాన్స్ కలలో కూడా ఊహించని రేంజ్లో వచ్చింది. దాదాపుగా థియేట్రికల్ రన్ క్లోజింగ్కి వచ్చేసిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 5,35,00,000 రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది సాధారణమైన విషయం కాదు. దీంతో టాలీవుడ్లో రిలీజ్ సినిమాలలో అత్యధిక 5 కోట్ల రూపాయల గ్రాస్ సినిమాలు కలిగిన హీరోగా మహేష్ బాబు చరిత్ర సృష్టించాడు. మురారి, బిజినెస్ మ్యాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలు 5 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టాయి. ఇక ఆయన తర్వాతి స్థానంలో పవన్ కళ్యాణ్ మాత్రమే ఉన్నాడు. ఆయన హీరోగా నటించిన ఖుషి, గబ్బర్ సింగ్ చిత్రాలు రిలీజ్లలో 5 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టాయి. మిగిలిన స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా రేంజ్కి తమ స్థాయిని విస్తరింపజేసుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు దరిదాపుల్లో కూడా రాలేకపోతున్నారు. మహేష్ బాబు తన కల్ట్ క్లాసిక్ సినిమాలలో ఈ ఫీట్ని చేసి చూపిస్తే, పవన్ కళ్యాణ్ తనకు ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ పవర్తో రిలీజ్ రికార్డ్స్ పెట్టాడు. ఇలా ఇద్దరికి ఇద్దరే, వీళ్లకు పోటీ మరో హీరో లేరు అన్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇకపోతే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుకే ఈ రేంజ్ గ్రాస్ వస్తే, ఇక మహేష్ ఫ్యాన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అతడు సినిమాకు ఏ రేంజ్ గ్రాస్ వస్తుందో మీ ఊహలకు వదిలిస్తున్నామంటూ మహేష్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.